అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం చేపట్టిన ముందస్తు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో యోగా గురువులు పొట్టి సుబ్బారావు, జయము రామయ్య వివిధ యోగాసనాలను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. మనస్సు, శరీరం, శ్వాసను సమన్వయం చేసి శరీరాన్ని దృఢంగా ఆరోగ్యవంతంగా ఉంచేదే యోగా అని తెలిపారు. శ్వాస నియంత్రణ ద్వారా శక్తి, ఏకాగ్రత పెంపొందించే ప్రాణవాయువులు, మనస్సును ప్రశాంతంగా ఉంచే ధ్యాన విధానాలు, జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రతను పెంచే యోగాసనాలను పాల్గొనే వారితో చేయించి వాటి ప్రయోజనాలను వివరించారు. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, అంతఃకరణ శుద్ధికి దోహదపడే జీవన విధానమని తెలిపారు. ఇక ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో భాగంగా అలవాటు చేసుకోవాలని సూచించారు. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, ఏకాగ్రత, మానసిక స్థైర్యం, ఆధ్యాత్మిక వికాసం సాధ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వెంకటయ్య, వీఆర్ఓలు, మండల పరిషత్ కార్యాలయ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఈరోజు శివాలయంలో ఎండిఓ గారి ఆదేశానుసారము జూన్ 21 యోగా డే సందర్భంగా మాస్టర్ ట్రైనర్స్కి మరియు సచివాలయ సిబ్బందికి ఆసనాల ప్రాక్టీస్ కోసము యోగా గురువుగా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా వారి వారి సచివాలయాల్లో ప్రజలందరికీ కూడా యోగా నేర్పించి జూన్ 21న కొమరోల్లో జరిగే మెగా ప్రోగ్రాంకు వీళ్ళందరినీ కూడా తీసుకొని రావాల్సిందిగా వాళ్ళను కోరి ఉన్నారు. వీళ్ళందరికీ మేము యోగా గురువుగా నేను వాళ్ళకి నేర్పినట్లయితే వాళ్ళు వారి వారి ఊర్లలో నేర్పించి ఎక్కువ సంఖ్యలో యోగా డే సందర్భంగా యోగాసనాలు వేసే విధంగా తయారు చేయడంలో భాగంగా ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వయసు మళ్ళిన వాళ్ళు, వ్యాధులు ఉన్న వాళ్ళు, రకరకాల ఆసనాలు మేము నేర్పించాము. ఆ ఆసనాలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. యోగాంధ్ర ద్వారా ప్రజల్లో పరిపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం వారు చేసే ఈ కృషి ఫలించాలని, అందరూ యోగా నేర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.